ప్రభావతికి శృతికి జరిగిన గొడవని ఇంకా పెద్దది చేసి శృతిని ఇంట్లోంచి తీసుకువెళ్ళిపోతానన్న శోభ. అసలు శృతి వెళ్తుందా వెళ్లదా ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు రోజూ వస్తాయి. అదేంటాంటీ మీకు భయం లేదు దెయ్యమంటే భయాల్లేవన్నారు కానీ ఇంతలా భయపడ్డారు కదా, అంటే ఇందాక చేసిన షోయేనా అని చెప్పేసి ఇక శృతి అయితే గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ప్రభావతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఇంక రూంలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంటుంది. అయినా శృతి, ఏంటి శృతి ఇలా చేశావు నువ్వు? ఒక్క నిమిషం నాకు హార్ట్అటాక్ వచ్చేలా అయింది తెలుసా అని ఇక మనోజ్ అంటుంటే, అవునా మీక్కూడా దెయ్యాలంటే భయమేనా అని ఇక మనోజ్ అంటుంది. శృతి, సర్లే ఏదో ఒకటి ఇంకోసారి ఇలా చేయకండి అని ఇక రూంలోకైతే వెళ్ళిపోతాడు మనోజ్ కూడా. అబ్బా ఏంటి శృతి ఇలా చేశావు? అత్తయ్యకి ఎంత కోపం వచ్చిందో చూశావా? చాలా కోపంగా ఉన్నారు అని ఇక మీనా అంటుంటే, ఏం పర్లేదులే మీనా, కోప్పడితే కోప్పడిని. నిన్నంటారా? లేకపోతే నీకసలు దెయ్యాలంటే భయముందా అని అడిగితే లేదు నాకెందుకు భయం అని చెప్పేసి నిన్న పెద్ద డైలాగేశారు కదా ఇందాక, ఇప్పుడు ఆంటీకి బాగా అయింది అనిక శృతి అంటుంది. సరే మీనా, నేను కూడా వెళ్ళి పడుకుంటాను, ఇప్పటికే లేట్ అయింది అని ఇక వెళ్ళి శృతి అయితే పడుకుంటుంది. ఏం జరుగుతుందనేంటో రేపు, అత్తయ్య చాలా కోపంగా ఉన్నారు అని ఇక మనసులో అనుకుని మీనా కూడా పడుకుండిపోతుంది. ఇక బాలు అయితే ట్రిప్కెళ్ళి వస్తాడు. ఏవండి వచ్చారా? ఎందుకండి అర్ధరాత్రి దాకా ట్రిప్పులు తిరిగి వస్తారు? మీకు హెల్త్ గురించి ఆలోచించారా మీరు అని ఇక మీనా అంటుంటే, హెల్త్ గురించి తర్వాతలే మీనా, మనం ఇప్పుడు కష్టపడితేనే కదా ఫ్యూచర్లో బావుండేది. పైన మనం ఒక రూమ్ కట్టుకుంటే హ్యాపీగా ఇద్దరం అందులో ఉండొచ్చు కదా, నా ఆశ అది. హ్యాపీగా పైనుందామని నేనింత కష్టపడుతున్నాను అని ఇక బాలు అంటుంటే, అది నిజమేలేండి, సరే కానీ మనం డబ్బులు దాచిపెడుతున్నాం కదా, ఆ బాక్స్ తీసుకురా అనిక బాలు అడిగేసరికి సరేనండి అనిక బాక్స్ తీసుకొస్తుంది మీనా. ఇదిగో ఈ 2000 నీ చేత నువ్వే అందులో వెయ్యి అని చెప్పేసి ఇక బాలు మీనాకిస్తాడు. 2000 వచ్చాయా నైట్ అంతా ట్రావెల్ చేసేటప్పటికి? ఫోన్లేండి, మీరు చాలా కష్టపడుతున్నారు, ఇక రెస్ట్ తీసుకోండి అని మీనా అంటుంటే, సరే కానీ వెళ్ళి వేడినీళ్లు పెట్టవా మీనా, కొంచెం నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, స్నానం చేస్తే మొత్తం పోతుంది అని బాలు అంటుంటే, నేనదే అందా అనుకున్నానండి, ఈ లోపల మీరే అనేశారు. సరే వెళ్ళి వేడినీళ్లు పెడతాను, ఈ లోపల మీరు కిందకి రండి, స్నానం చేద్దురుగాని అనిక మీనా అయితే వెళ్ళి వేడినీళ్లు పెడుతుంది బాలుకి. ఇక శృతి అయితే రవి కోసం ఒక టీషర్ట్ కొంటుంది. ఆ టీషర్ట్ కొని తీసుకొచ్చి రవికిస్తుంది. ఇదిగో రవి, నీకోసం నేను టీషర్ట్ కొన్నాను చూడు. అవునా, థ్యాంక్స్ అని చెప్పేసి ఇక ఓపెన్ చేసి చూసేటప్పటికి రవి అయితే, ఏంటి శృతి, ఆల్రెడీ నా దగ్గర సేమ్ కలర్ ఉంది, సేమ్ ప్యాటర్న్ ఉంది శృతి అని చెప్పేసి రవి అంటుంటే, ఏంటి రవి నువ్వు, కనీసం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? వైఫ్ తీసుకొచ్చింది హ్యాపీగా ఫీల్ అవ్వడం మానేసి నా దగ్గర ఈ కలర్ ఉంది, షర్ట్ ఉంది, ప్యాటర్న్ ఉందంటావేంటి నువ్వు అని శృతి అంటుంటే, మరి నా దగ్గర కలర్ ఉంది శృతి, మరి ఇంకేం చెప్పను నేను, నాకు ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేయడం రాదు, ఏదన్నా ముఖం మీద చెప్తున్నాను కదా అనిక రవి అంటాడు. కొంచెం ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేసి వైఫ్ ముందు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు కూడా నీకేమనిపించలేదా? అలా చెయ్యొచ్చు కదా అని నేనడగాలా? పర్లా ఉంచుకోవచ్చు కదా షర్టు అనిక శృతి అంటుంటే, అయ్యో ఎందుకు శృతి, ఉన్నవే 2, ఏం చేసుకుంటా అని చెప్పు, నేను తీసుకెళ్లి షాప్ వాడికిచ్చాను, ఇక కవర్లో పెట్టేస్తాడు రవి అయితే. ఏదో మాట్లాడను రవి, నాకిచ్చాయి అని చెప్పేసి ఇక శృతి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక మీనా నూనె తీసుకుని అట్నుంచి నడుచుకుంటూ వెళ్తుంది బాలుకి నూనె పెడదామని. ఇక శృతి రవి మీద కోపంతోట్టి ఫాస్ట్గా వచ్చి మీనానైతే గుద్దేస్తుంది. ఇక మీనా అయితే చేతిలో ఉన్న ఆయిల్ కింద నేల మీద పడిపోతుంది. అయ్యయ్యో, ఇలా ఏమైంది శృతి, అంత ఫాస్ట్గా వచ్చావు రూంలోంచి అనిక మీనా అడుగుతుంటే, అయ్యో సారీ మీనా, ఇది నా వల్లే జరిగింది, ఇదిగో వేస్ట్ ఫెల్లో రవి వల్లే ఇదంతా జరిగింది, తనకి నాకు చిన్న గొడవైంది, తన మీద కోపంతో ఫాస్ట్గా బయటకొచ్చాను, ఇదిగో నేను గుద్దుకున్నాను, మొత్తం ఆయిల్ కింద పడిపోయింది, సారీ మీనా, నేను ఫ్లోర్ క్లీన్ చేస్తాను, వెళ్ళి మాప్ తీసుకొస్తానుండు అనిక శృతి వెళ్ళబోతుంటే, పర్లేదులే శృతి, నేను క్లీన్ చేస్తాను, నువ్వెళ్ళు అనిక మీనా కూడా కిచెన్లోకి వెళ్లి మాప్ తేయడానికి వెళ్తుంది. అది చూసుకోకుండా ఆయిల్ కింద పడిందన్న ప్రభావతికి తెలియకుండా ఉండడంతోటి ఇక తెలియకుండా ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తుంది. ఇక ఆయిల్ మీద అడిగేసి కింద పడిపోతుంది. అబ్బా అని చెప్పేసి ఇక అరుస్తూ ఉంటుంది ప్రభావతి. అది చూసిన మీనా అయితే ప్రబోధన లేపోలానికి ట్రై చేస్తూ మీనా కూడా కింద పడిపోతుంది.
ఎవరిక్కడేశారు? నువ్వేనా వేసింది? నాకు తెలుసు. నిన్న దెయ్యం వేషం వేసి భయపెట్టారు, ఇవాళేమో ఇక్కడ నూనె వేసి నన్ను కింద పడుకోబెట్టారు. అసలు మీ ఇద్దరూ కావాలనే చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, హలో ఆంటీ, జరిగింది తెలుసుకొని మాట్లాడండి అని శృతి అంటుంది. ముందు నన్ను పైకి లేపండిలా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే చేతులందిస్తే ఇక బాలు, మనోజ్ మరియు రవి అయితే సోఫాలో కూర్చోబెడతారు. ఏంటి, కావాలని చెయ్యకపోకుండా మళ్ళీ తెలిసి మాట్లాడమని చెప్తున్నారు? మీరు చేసింది తప్పే కదా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, మేమేం తప్పు చేయలేదాంటీ. నేను రూంలో నుంచి మీనాని చూసుకోకుండా ఫాస్ట్గా బయటకొచ్చి మీనాని గుద్దేశాను. మీనా చేతిలో ఉన్న ఆయిల్ కింద పడిపోయింది. అది క్లీన్ చేద్దామని మోపుతోడానికి లోపలికి వెళ్ళింది మీనా. కాని ఈ లోపల మీరే ఏదో పెద్ద పని ఉన్నట్టు చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చి అడిగేసి కింద పడ్డారు. నేలమీద ఏముందో చూసుకోకుండా నడుస్తారేంటాంటి అసలు మీరు అని ఇక శృతి అంటుంది. నాకేం తెలుసు అక్కడ నూనుంటుందని అని ప్రభావతి అంటుంది. కదా మరి, మేము క్లీన్ చేసే లోపల మీరు పడిపోతే మమ్మల్నంటారేంటి మీరు? అయినా మీనా ఏమీ కావాలని చెయ్యదు. మిమ్మల్ని పాడేసే వ్యక్తే అయితే మిమ్మల్నెప్పుడో పాడేయాలి. ఎన్నిసార్లు మీరు మీనాని తిట్టలేదు, అన్నిసార్లు మీకు మీనా రివెంజ్ తీర్చుకోవాలి. కాని మీనా ఎప్పుడూ అలా చెయ్యలేదు. ఇంకోసారి మీనా ననకండి అని చెప్పేసి శృతి అయితే అంటుంది ప్రభావతితోటి. ఇక ప్రభావతి కాలైతే నొప్పి రావడంతోటి అలా రూంలో కూర్చొని తలగడి కాళ్ల కింద పెట్టుకుని మర్దన చేసుకుంటూ అలా నొప్పులు పడుతూ ఉంటుంది ప్రభావతి. అది చూసిన మీనా అయితే, అత్తయ్యకిలా నొప్పులు బాగా ఎక్కువైపోయినట్టున్నాయి, వేడి కాపురంతో చేయిస్తే బాగా తగ్గుతుంది అని ఇక మీనా అయితే ఆలోచించి ప్రభావతి గురించి చూసి కిచెన్ రూంలోకి వెళ్లి వేడి నీళ్లు కాపులం పెట్టి క్లాత్ తీసుకువెళ్తుంటే ఇక ప్రభావతి అది చూసి, ఏంటే, ఏం తీసుకొచ్చావ్? ఇందాక అక్కడ దాదాకా నన్ను పాడేసి ఇప్పుడేమో నన్ను సేవలు చేయడానికొస్తున్నావు. మా రూంలో ఏం అవసరం లేదు అనిక ప్రభావతి అంటుంటే, ఇది పెట్టుకుంటే నొప్పి బేగా తగ్గుతుందత్తయ్యా, ఇది పెట్టుకోండి అనిక మీనా ఇస్తుంది. అక్కడ పెట్టేసి పోని అనిక ప్రభావతి అనడంతోటి అక్కడ పెట్టేసి బయటికెళ్ళిపోతుంది మీనా. ఇక తను తెచ్చిన కాపురం పెట్టుకుంటే, అబ్బా ఎంత బావుందో, చాలా బాగా నొప్పి తగ్గుతుంది అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అరే, దీనికి కింద ఎలా తెలుసు? ఏ పెడితే ఏం నొప్పి తగ్గుద్దో, ఏం చేస్తే కింద పడతారో అన్నీ దీనికి బానే తెలుసు అనిక మనసులో అనుకుంటుంది ప్రభావతి మీనా గురించి. కాళ్ళకి కాపురం పెట్టుకొని ఆ వేడి తగ్గిపోవడంతోటి మళ్ళీ వేడినీళ్లు తెచ్చుకుందామని కిచెన్ రూంలోకైతే వెళ్తుంది. మీనా కూడా ఏదో ఐటెం కావాలని పీట వేసుకుని పైకెక్కుతుంది. ఇక ప్రభావతి ఆ కిచెన్ రూంలోకి రావడంతోటి ఆ పీటైతే పక్కకు జరిపేస్తుంది చూసుకోకుండా. ప్రభావతి అయితే మీనా మళ్ళీ దిగుదాం కిందకి అని పీట మీద కాలు పెడుతుంటే పీటెక్కడా కనపడకపోయేసరికి పీట ఉండేమో అని కిందకి దిగిపోతుంది. అలా దిగిపోవడంతోటి ఇక తన చేతులు డబ్బాలకు తగిలి ఆ డబ్బాలేమో ప్రభావతి మీద పడతాయి. పిండి, కారం అన్నీ ప్రభావతి మీద పడిపోతాయి. ఇక మీనా కింద పడిపోకుండా బాలు అయితే పట్టుకుంటాడు. ఇక బాలు, మీనా అయితే కళ్ళల్లో అలా కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఇక పక్కకు తిరిగి చూసేటప్పటికి మీనా అయితే ప్రభావతిని చూసి గట్టిగా అరుస్తుంది. ఏంటి, ఏమైంది అని చెప్పేసి ఇక బయటనుంచైతే శృతి వాళ్ళు అంటుండి, అమ్మో దెయ్యం అని చెప్పేసి మీనా అంటుంది. ఏంటి, నిన్ను దెయ్యంలా లైంపిస్తున్నాను ఛా అని చెప్పేసి ఇక కిచెన్ రూమ్ నుంచి బయటకొచ్చేస్తుంది ప్రభావతి. ప్రభావతిని చూసి అమ్మో దయ్యం, అమ్మో పిశాచి అనిక మనోజ్ అయితే టేబుల్ ఎక్కువచుంటాడు. అమ్మో బాబోయ్, ఇదేంటిది, ఏమొచ్చేసింది అని చెప్పేసి ఇక ఇంట్లో అందరూ చూసి ప్రభావతిని చూసి భయపడుతూ ఉంటారు. రేయ్, నేన్రా అమ్మా, నువ్వా? ఇదేంటి ఇలా అయిపోయావు? ఏం చేస్తాను, ఇదిగో ఉంది కదా ఇది, దీనివల్ల ఇలా అయింది అని చెప్పేసి ఇక ప్రభావతి ఏంటంటే, అదేంటత్తయ్య, నేను కిచెన్ రూంలో ఉన్నాను, వీరు నన్ను చూసుకోలేదు, నేను పైకెక్కి సామాన్లు తీస్తుంటే ఈ లోపం మీరు నడుచుకుంటూ వచ్చేశారు, ఆ పీటను పక్కకు జరిపేశారు, చూసుకోకుండా నేను పీట ఉందేమో అనుకొని కాళ్ళు కింద పెట్టి దిగిపోతుంటే ఇదిగో నా చేయి పైన డబ్బాలకు తగిలి మీ నెత్తిమీద పడిపోయాయి. నన్ను పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను కిందుండేదాన్ని తెలుసా మీకు అనిక మీనా అంటుంటే, అవును, నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదా మీనా నడ్డి విరిగిపోయేది వాళ్ళ. ఏ పీట కావాలని చెప్పావు కదా నువ్వు అనిక బాలు అడుగుతుంటే, నాకేం అవసరం రా పీట పక్కకు జరపడానికి కదా, మరి మీనాకెవరు అవసరం నీ మీద అలా డబ్బాల్లో పిండన్ని పడేలా చేయడానికి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఇంకింట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. వావ్ ఆంటీ, సూపర్ ఉన్నారు, మీ ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే నాకు బోల్డ్ లైక్లు వస్తాయి, అలాగే కామెంట్స్ కూడా వస్తాయి అనిక ప్రభావతితో ఫోటో సెల్ఫీ దిగి స్టేటస్ అయితే పెట్టేస్తుంది. శృతి, ఇలాంటి పనులు చెయ్యకు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే కోపం వచ్చి వెళ్లి స్నానం చేస్తుంది. ఇక ఆ శృతి అయితే స్టేటస్ పెట్టడంతోటి అది చూసిన రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి, అత్తయ్య, శృతి అన్నంత పనే చేసింది చూడండి, మీ ఫోటో తీసేసి వాట్సాప్ స్టేటస్ పెట్టేసింది, చాలామంది చూసుంటారిది, అందరూ నమ్ముకుంటారు కదా. ఇక రోహిణి అయితే రెచ్చగొడుతుంది ప్రభావతిని. అసలు ఇతనిక ఏమీ తెలియకుండా పోతుంది, వీళ్లమ్మంతే వీళ్ల కూతురంతే, ఇద్దరికిద్దరూ అలాగే తయారయ్యారు. ఛీ, అసలు ఆ మీనాననాలి, ఆ మీనతో కలిసి మొత్తం శృతి చెడిపోతుంది. నువ్వే నా మంచి కోడలువమ్మా, చెప్తాను అసలు శృతి ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. అయినా అందులో స్టేటస్ పెట్టడానికి ఏముంది, నా మీద అలా పౌడర్స్ పెడితే స్టేటస్ పెట్టాలా ఈ పిల్లకి? బొత్తిగా అసలేం తెలియలేకుండా పోతుంది, ఎలా పెంచుతుంది ఏంటో వాళ్ళమ్మ.
అనిక ప్రభావతిని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అంటే రెడీ అయి కామాక్షి వాళ్ళింటికి వెళ్తుంది. శోభవగారికి ఫోన్ చేశాను. కామాక్షి ఇక్కడికి రమ్మన్నాను. ఇవాళ మాట్లాడతాను ఆవిడతోటి. శృతి సంగతి అటూ ఇటూ తేలిపోవాలి అని చెప్పేసిక ప్రభావతి అంటుంది కామాక్షితోటి. ఏం చేసింది వదినా? ఏం కాదు, కావాలంటే చూడండి ఆంటీ అన్నప్పుడే రోహిణి అయితే స్టేటస్ చూపిస్తుంది శృతిది. శృతి స్టేటస్ పెట్టిన ఫోటో. ఇక కామాక్షి చూసి నవ్వుకుంటూ ఉంటుంది కామాక్షి. అయ్యయ్యో, ఏం లేదు వదినా, నవ్వొచ్చింది, నవ్వుతున్నాను. నవ్వడం కూడా తప్పేనా? అయినా ఆ డబ్బాలెలా మీద పడేసుకున్నావు నువ్వు అని కామాక్షి అడుగుతుంటే, నేను పాడేసుకోలేదు మీనా పాడేసింది. ఏంటి, మీనా అంత పనిచేసిందా? అతనలా చెయ్యదనుకున్నానే అని కామాక్షి అంటుంటే, లేదులేండి ఆంటీ, తను పైకెక్కినప్పుడు ఆంటీ పీట పక్క గెంటేశారంట. తన చెయ్యి తగిలి డబ్బాలన్నీ ఆంటీ నెత్తిమీద పడ్డాయి. అలాసో ఆంటీ ఇలా అయ్యారు. అందుకే ఆ ఫోటో తీసి శృతి స్టేటస్ పెట్టింది అనిక రోహిణి జరిగిందంతా ఇక కామాక్షికి చెప్తుంటే, అమ్మో, ఇంత జరిగిందా? శృతి ఇంతలా చేసిందా అని కామాక్షి అంటుంది. సరేగాని ఎప్పుడొస్తారేంటి శృతి వాళ్ళమ్మ ఇక్కడికి అనిక కామాక్షి అడుగుతుంటే, వస్తుంది, నిన్నే ఫోన్ చేసి చెప్పాను నేను, ఇవాళ రమ్మని. వచ్చేస్తూ ఉంటుంది గదా, దారిలో ఉన్నారేమో అనిక ప్రభావతి కామాక్షి మాట్లాడుకుంటుంటే అప్పుడే శోభ అయితే వస్తుంది. ఏంటనగారు ఇలా రమ్మని పిలిచారు, ఏమైంది అనిక శోభ అడిగేసరికి ఇక రోహిణి అయితే శృతి పెట్టిన స్టేటస్ అయితే శోభకి చూపిస్తుంది. అది చూసిన తర్వాత అందులో ప్రభావతి ఫోటో చూసి శోభ కూడా నవ్వుతుంది. ఏంటి దీనికి పిలిచారు నన్ను, ఏమైందిప్పుడు అనిక శోభ అంటుంటే, ఇది మీకేమీ అనిపించట్లేదా? వాళ్ల సొంత అత్తయ్యగారిని స్టేటస్లు పెట్టి ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం, మీరే చెప్పండి అనిక ప్రభావతి అయితే శోభని అడుగుతుంటే, అదేంటండి, ఏదో ఫన్గా కామెడీగా ఉందని మా బాంపిల్ల పెట్టినట్టుంది, ఎందుకని మీరింత రాద్ధాంతం చేస్తున్నారు అనిక శోభ అంటుంటే, ఏంటి మీకిది ఫన్లా ఉందా? మీ కూతురికి ఫన్లా ఉందా? అది నా పరువుకి సంబంధించిన విషయం. తను పెట్టిన స్టేటస్ ఎంతమంది చూస్తుంటారు, ఎంతమంది స్క్రీన్ షాట్లు తీసుకుని ఎంతమంది మళ్ళీ వాళ్ళకి షేర్ చేసుకునుంటారు. అందరికీ నా గురించి తెలుసు. నా పరువు పోతుంది కదా, నేను బయట తిరగడక్కర్లేదా? నాకంటూ ఒక డాన్స్ స్కూల్ ఉంది. నేను వీళ్ళందరికీ టీచర్ని. టీచర్ గారు ఇలా అయ్యారా అని చెప్పేసి వీళ్ళందరికీ తెలిస్తే నా పరువు ఎలా ఉంటుందో చెప్పండి మీరే అనిక శోభాకి చెప్తుంటే, ఇదేదో మనకి వర్కౌట్ అయ్యే ప్లాన్లో ఉంది. బాగా రెచ్చగొట్టి శృతిని మన ఇంటికి తీసుకెళ్లిపోతే వెనకాతల రవి వస్తాడు అనిక మనసులో అనుకుంటుంది శోభ. ఏంటండి ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు? అంటే మా శృతి తప్పుగా ప్రవర్తిస్తోందంటున్నారా మీ శృతి అనడం? లేదంటే నేను ఆ మీనాతో తిరగడం మానేయమని చెప్పండి. ఆ మీనాతో తిరిగి ఇగో శృతిలా అవుతోంది. ఆ మీనా చెప్పిన మాటలన్నీ విని ఇలా అల్లరిచల్లరిగా చేస్తోంది శృతి. మీరు కొంచెం శృతికి బుద్ధి చెప్తారని మిమ్మల్ని పిలిచాను అనిక శోభాకి చెప్తుంది ప్రభావతి. అంటే ఇప్పుడు మా శృతి తప్పంటున్నారు మీరు, అంతే కదా? అయ్యో, అది కాదండి, మీరు చెప్పింది అదే ఉంది. నా పెంపకంలో లేదో లోట్లున్నాయి, నా పెంపకం బాలేదు, శృతి ఆలోచించే విధానం బాలేదని మీ మాటలకు అర్థం నాకు బాగా అర్థమైంది అనిక శోభ అంటుంటే, నేను శృతిని అలా అనలేదండి అనిక ప్రభావతి అంటుంది. అవునాంటీ, శృతిని మేమేమనము, ఎందుకంటే తన మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల, మీ పెంపకంలో పెరిగింది కాబట్టి దాన్ని మేమెందుకంటాము? కానీ ఇదిగో మీనాతోటి తిరుగుతూ ఇలా పాడైపోతోందని చెప్పేసి ఆంటీ బాధపడుతున్నారు అనిక రోహిణి చెప్తుంటే, ఏంటి, మీనాతో తిరగడం వల్ల మా శృతి చెడిపోతుందా? అయినా ఒకళ్ళు చెబితే మా శృతి మారిపోతుందనుకుంటున్నారా? మీ ఇంట్లో ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, మా శృతి నేను మా ఇంటికి తీసుకెళ్లిపోతాను అని కానేసి అక్కడించి వెళ్ళిపోతుంది శోభ. అయ్యయ్యో వదినగారు, అది కాదండి అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్తున్నా కావాలని వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శోభ. ఇదేంటాంటీ ఇలా జరిగింది అనిక రోహిణి అంటుంటే, అంతా నా తలరాతంతా మీనా వల్లే. ఏంటది నా మీనా అని అంటున్నావు? నువ్వే కదా ఆవిడ్నిక్కడికి పిలిచి పంచాయతీ పెట్టింది. మీనాగాని ఇప్పుడు ఫోన్ చేసి ఆవిడ్నిక్కడికి పిలిచి పంచాయతీ పెట్టమని నీకు చెప్పిందా? లేదు కదా. పోనీ ఇలా పంచాయతీ పెడుతున్నావు అన్నప్పుడు కూడా రోహిణికి తెలుసు కదా రోహిణి అని నేను ఆపలేదు. తప్పు మీ ఇద్దరిది ఉంది. శృతి గురించి చెప్పేటప్పుడు శృతి గురించి మాత్రమే చెప్తే సరిపోతుంది కదా. ఆవిడికి ఫోన్ చేసి ఇక్కడ రప్పించే బదులు నువ్వు మీ ఇంట్లో శృతికి నచ్చచెప్పుకోవచ్చు కదా. నువ్వు చెప్పకపోతే మీనాకి చెప్పు, మీనా నచ్చచెప్తుంది కదా అనిక కామాక్షి అంటుంటే, అబ్బో, చాలా బాగా నచ్చచెప్తుందిలే, నా మీదికే ఎక్కించి మరీ చెప్తోంది. అందుకే శృతి ఇలా తయారైంది. చూశావు కదా, ఇవాళ ఫోటో తీసి స్టేటస్ పెట్టింది, రేపు ఇంకేం చేస్తుంది ఎవరికి తెలుసు అనిక ప్రభావతి అంటుంటే, సరే అయితే తీసుకెళ్ళిపోవైతే, వాళ్ళమ్మ తీసుకెళ్ళిపోతే తనకు బుద్ధి వస్తుందనుకుంటే అదే చెయ్యి అని చెప్పేసిక కామాక్షి అంటుంటే, అమ్మో, వాళ్ళమ్మ తీసుకెళ్తే మళ్ళీ రానిస్తుందా ఇక్కడికి? తను రాదు అనిక ప్రభావతి అంటుంది. మరి అంత తెలిసిందానివి ఎందుకని చెప్పేసి ఆవిడికి చెప్పావు నువ్వు? ఇప్పుడు నీది నువ్వే గోతవ్వు
నవ్వుకున్నావు, వెళ్ళి శృతిని వెళ్ళనివ్వకుండా ఆపుకో, వెళ్ళండి అని చెప్పేసి ఇక కామాక్షి చెప్పడంతోటి ప్రభావతి మరియు రోహిణి అయితే ఇంటికి వెళ్తారు. ఇక శోభ కూడా ఎళ్ళి ఇంట్లో కూర్చొనుంటుంది. కూర్చోండి, హాయ్ మమ్మీ, ఇలా వచ్చావేంటి అనిక శృతి అంటుంటే, మీ అత్తయ్యగారు నాకు ఫోన్ చేశారమ్మా అనిక శోభ అయితే చెప్తుంది. ఏంటి, మా అత్తయ్యగారు నీకు ఫోన్ చేశారా? ఎందుకు? నువ్వు చాలా అల్లర్చిల్లరగా చేస్తున్నావంట, మీనాతో కలిసి చాలా దారుణంగా తయారయ్యావంట, నిన్ను చాలా మాటలన్నారు మీ అత్తయ్య, అందుకని నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళిపోదామని వచ్చాను. కొన్ని రోజులు మన ఇంట్లో ఉంది కానీ నీకు అన్ని సంస్కారాలు నేర్పి పంపుతాను, మనకి సంస్కారం లేదంటమ్మా అనిక శోభ అంటుంటే, అయ్యయ్యో అలా అనదండి అత్తయ్య, మీరేంటి అలా అనుకుంటున్నారు అనిక మీనా అంటుంటే, విన్నది నేనమ్మా, ఇప్పుడే నన్ను కామాక్షి గారింటికి పిలిచారు, అక్కడ మాట్లాడి ఇక్కడికొచ్చాను, నేను శృతిని తీసుకెళ్ళిపోదామని వచ్చాను అనిక శోభ అంటుంటే, ఏంటి మమ్మీ అసలు నువ్వు మాట్లాడేది? అత్తయ్యగారు అంత మాట అన్నారా? సరే అయితే చెప్తాను, అత్తయ్యగారు రానివ్వు, నేనప్పుడు బయలుదేరి వస్తానింటికి అనిక శృతి అంటుంటే, అయ్యో శృతి, దీనికి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా? ప్లీజ్ శృతి, వెళ్లకు శృతి అనిక మీనా అయితే పదమని అడుగుతుంది. అప్పుడే ఇక రోహిణి మరియు ప్రభావతి అయితే ఇంటికి వస్తారు. అమ్మో ఈవిడిక్కడిదాకా వచ్చేసింది, బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోతుందేమో, ఏం చేయాలి, బ్యాగ్ కూడా పట్టుకొచ్చేసింది, బట్టలు సర్దుకొని వెళ్ళిపోవడానికా ఏంటి అనిక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటరది గారు ఇలా వచ్చారు? అదేంటి, తెలియకడుగుతున్నారా తెలిసడుగుతున్నారా? మీరిందాకే కదా కామాక్షి వాళ్ళేంటో చెప్పాను మీకు, శృతిని ఇంటికి తీసుకెళ్ళిపోతానని అనిక శోభ చెప్తుంటే, ఓహో ఆంటీ వెళ్ళమనలేదన్నమాట, మా అమ్మొచ్చి తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ వేసిందా? ఇంతకుముందు బాలు మరియు మీనా ఇద్దరు చెప్పిన మాటలు నిజమే. మా అమ్మ నన్నెప్పుడు తీసుకెళ్ళిపోదామా, ఎప్పుడక్కడికి తీసుకెళ్ళిపోదామా అని ఎదురుచూస్తుంది. మా ఇద్దరినీ వేరు చేద్దామని చూస్తోందో, లేకపోతే ఈ కుటుంబం నుంచి వేరు చేద్దామని చూస్తోందో నాకు బాగా అర్థమవుతుందిలే మధ్యకాలం అని ఇక మనసులో అనుకుంటుంది శృతి. సరే మమ్మీ, వస్తాను అనిక శృతి అంటుంటే, అదేంటమ్మా ఎక్కడికెళ్ళిపోతావు? మీరు నన్ను తిట్టారంట కదా ఆంటీ, మరెలా తిడతారు నన్ను? అయ్యో నన్ను తిట్టింది నేను కాదమ్మా, మీనాని. అయితే ఏముంది, అయితే మీనాని కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతాను, మీరు రోహిణిని కలిపి వండుకొని తినండి, మీకే గొడవ ఉండదు కదా అనిక శృతి అంటుంటే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనిక శోభ అడుగుతుంటే, అవును మమ్మీ, అసలా ఇవన్నీ నా అంతటికి నేనే చేశాను, మన దెయ్యం సౌండ్స్ కూడా నేనే చేశాను, ఇవాళ ఫోటో స్టేటస్ పెట్టడం కూడా నేనే చేశాను, నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం చిన్నపిల్లని కాదు కదా, నేను ఎదిగాను, సో నాకు తెలుసు ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నానో నాకు తెలిసే చేశాను నేను, అందులో మీకు తప్పనిపిస్తే అది నాకు తెలీదు, కానీ మీరు మీనా మీదకెట్టడం ఎంతవరకు న్యాయం? మీనా అసలు ఇప్పటికొచ్చి నన్నిలా చెయ్యి అలా చెయ్యి అని ఎప్పుడూ చెప్పలేదు. ఏదన్నా ఉంది అంటే మొగుడు విషయంలో ఎలా ఉండాలి, ఎలా సర్దుకుపోవాలి అని మాత్రమే నేర్పింది మీనా, అంతేగాని ఒకళ్ళనిలా ఇబ్బంది పెట్టు ఒకళ్ళనలా ఇబ్బంది పెట్టు అని నాకెప్పుడూ చెప్పలేదు మీనా. ఇంకొకసారి మీనానేమన్నా అంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదా ఆంటీ అని అమ్మ నీక్కూడా. ఇందాకొచ్చిన వెంటనే మీనాని తిడుతున్నావేంటి నువ్వు? మీనా నీకు లోకోగా కనిపిస్తోందా ఏమన్నా? తిరిగి మాట్లాడదు కాబట్టి లోకోగా చూసుకుంటున్నావా నువ్వు? నాకు అర్థం కావట్లేదు అనిక శృతి అంటుంటే, అదే కదమ్మా శృతి, మేం చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నేను రాను మనింటికి, నేనిక్కడే ఉంటాను, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నన్ను కరెక్ట్ చేయడానికి ఇక్కడ మీనా ఉంది, అంతేగాని మీనా వాళ్ళనేం చెడిపోవట్లేదు, ఇంక నువ్వు వెళ్ళొచ్చమ్మా అనిక శోభాకి చెప్తుంది శృతి. బాగా మారిపోయావే, నేను వీళ్ళు బాగా మార్చేశారు కదా అని శోభ అంటుంటే, ఎవ్వరూ నన్ను మార్చాల్సిన అవసరం లేదని నీకింగాకే చెప్పాను, నాకంటూ ఒక బ్రెయిన్ ఉంది, నేనంటూ ఆలోచించగలను, ఎవరు ఎలా చేస్తున్నారో ఇప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళిపోయి నా వెనకాతలే రవిని కూడా మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉంచేసుకుందామనే కదా మీ ప్లాను, నాకు తెలీదనుకుంటున్నావా అనిక శృతి అనగాని శోభ అయితే షాకింగ్ ఫేసెస్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి శృతి ఆ మాటలు? మీ మనసులో ఉన్నది అదేనమ్మా, నువ్వు బయటికి చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఇన్ని రోజుల్లో చేసింది, ఇన్నిసార్లు మా ఇంటికొచ్చి గొడవ పెట్టిందని నాకు అర్థమయ్యాయి, మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నాను తెలుసా నీకు అనిక శృతి అంటుంటే, సరే ఏదో ఒకటి చెయ్యి, ఏదో రోజు నువ్వే వచ్చేస్తావు బ్యాగ్ పట్టుకొని మా ఇంటికి, అప్పుడు చెప్తాను నీ సంగతి, నేను మాత్రం ఇప్పుడు నేనేమీ అన్ను, వెళ్ళిపోతున్నానిక్కడ్నుంచి అని శోభ అయితే వెళ్ళిపోతుంది. అయ్యో వదనగారు, ఏదైనా తాగేసి వెళ్ళండి అనిక ప్రభావతి అంటుంటే, వద్దు బాగా పెట్టిందిలే మా పిల్ల, చాలు కడుపు నిండిపోయింది అని శోభ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండిలే ఆంటీ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మా అమ్మ కొంచెం ఆ కోపం పక్కకు పెట్టే వస్తుంది, ఎందుకంటే అమ్మ కదా, అంతే, కానీ ఎప్పుడు చూసినా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదామనే విషయం మాత్రం నాకు నచ్చలేదు. అయినా మీకు నాతో ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి కానీ మా అమ్మకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే మీరు అని చెప్పేసి ఇక ప్రభావతిని అడుగుతుంది శృతి. అయితే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో నచ్చితే కంపల్సరీగా మా వీడియోను ఒక లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు